భువనగిరిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ కాసేపట్లో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. చామల కిరణ్ కుమార్ గెలుపును కాంక్షిస్తూ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. మహార్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ భువనగిరి నుంచి శేఖర్ అందిస్తారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని కాంగ్రెస్ క్యాడర్ తోటి ర్యాలీగా ముందుకు పోతున్నారు. ఒకసారి మనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు, సార్ మాట్లాడదాం. ముందుగా నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఉన్నారు. అన్న, ఎట్లా ఉన్నది? మొత్తం బాగా తిరుగుతున్నారు పార్లమెంటు పరిధి మొత్తం కూడా. ఎట్లా ఉన్నది ప్రజల నుంచి? అద్భుతంగా ఉంది. వారు వన్ సైడ్గానే ఉంది, అవతల పక్కన పోటీ లేదు. అది సోషల్ మీడియా పోటీ తప్ప గ్రౌండ్లో ఏ పార్టీకి కూడా బేస్ లేదు. బీజేపీ గ్రౌండ్లో లేదు, బీఆర్ఎస్ గ్రౌండ్లో చెతికిల పడిపోయి లేచే పరిస్థితి లేదు. భారీ మెజార్టీ భువనగిరి పార్లమెంటు నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతుంది. ఈ నియోజకవర్గంలో కీలక నేతలు ఉన్నారు, మరి నగరకల్ నియోజకవర్గంలో ఎట్లా ఉన్నది? మా నియోజకవర్గం నుంచి కీలకమైనటువంటి నాయకులు ఎవరు లేరు, ప్రజలే కీలకంగా ఉన్నారు. కీలకమైన నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వెంకరెడ్డి అన్న మంత్రిగా ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి అన్న ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తదుపరి ఉండేటువంటి నాయకులు ఆ ప్రాంతంలో వాళ్ళకు ఉన్నటువంటి బేస్ లేదు, వాళ్ళు చేసేది కూడా ఏం లేదు. మీరు చెప్పండి, భువనగిరి పార్లమెంటు పరిధిలోని మీ భువనగిరి అసెంబ్లీ పరిధిలో ఎట్లా ఉన్నది? సరే, మీరు మొన్న చూసిరు 4 నెలలు కాలే ఇంకా. సో అన్ని నియోజకవర్గాలు కూడా మొత్తం స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీస్ వచ్చినాయంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి భువనగిరి కూడా అట్లే వచ్చింది. 3 లక్షల మెజార్టీ మాకు ఆల్రెడీ ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. సరే, వచ్చిన ప్రభుత్వం ఓ ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా బాగా చేస్తున్నాం. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మరి రుణమాఫీ కూడా ఆగస్టు 15కి వెళ్ళి ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటన చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖమ్మంలో మొదలుపెట్టినరు. 4 లక్షల ఇండ్లు 20,000 కోట్లతోటి మరి మొదలుపెట్టే కార్యక్రమం అయింది. 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు ఇయ్యలే కేసీఆర్. 10 ఏళ్ల కాలంలో రుణమాఫీ చేయలే. 10 ఏళ్ల కాలంలో చెప్పినవి చాలా చేయాలి. ఈరోజు 6 చెప్తే 4 నెలల్లో చేసినామంటే ఇంతకంటే ఇంకేం కావాలి? సో ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు ఇవన్నీ చూసి నమ్ముతున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఈరోజు లోకసభకు టికెట్ ఇచ్చే కార్యక్రమం మరి కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఈనాడు సరే, ఒకటేంటంటే ఈరోజు గూరు నరసయ్య గౌడ్ కూడా పెద్దగా ఏం చేసింది లేదు. ఆయన పార్లమెంట్గా ఒకసారి గెలిపించిండ్రు, ఎంపీగా గెలిపిస్తే ఏది కూడా చేసింది లేదు. నిమ్స్ మీద అదే మళ్ళీ వెంకరెడ్డి గారు వచ్చినాకనే నిమ్స్ పూర్తి స్థాయిలో మరి ముందుకు పోతుంది. ఈరోజు ముందుకు పోతుంది. గూరు నరసయ్య గారు ఉన్నప్పుడు ముందుకు పోలే. మరి గౌడ సోదరులకు కూడా ఈత వనాలు కానీ ఇవన్నీ కూడా వారి హయాంలో చేస్తామని చేయలేదు. ఈరోజు ఖచ్చితంగా మరి ప్రజాపాలనలో భాగంగా మా భువనగిరి నియోజకవర్గం ఈ ప్రాంత వాసుల భువనగిరే కాదు, అటు మునుగోడు కానీ నగరకల్ కానీ మరి ఇట్లా ఈ మరి తుంగతుర్తి కానీ ఇవన్నిటి కూడా సాగునీరు కాలువలకు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ కాలువలు కూడా కంప్లీట్ చేయడానికి అత్యధిక నిధులు ఇచ్చి కాలువలు కానీ అట్లే మూసీ ప్రక్షాళనకు కూడా 60,000 కోట్లతోటి మూసీ రోడ్ డెవలప్మెంట్ చేస్తారు. అట్లే మూసీ ప్రక్షాళనకు కూడా 1000 కోట్ల బడ్జెట్ ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతానికి జరుగుతాయి అనే నమ్మకం ప్రజలకు ఉంది. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్? ఎట్లా ఉన్నది? ఎంతమందితో మీటింగ్ ఉన్నది? అంటే దాదాపు 1,00,000 పైచీలకు వస్తారు. 7 నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా 1,00,000 పైచీలకు తరలి వస్తారు. భువనగిరికి ముఖ్యమంత్రి గారు మొదటిసారి రాబోతూ ఉన్నాడు కాబట్టి 7 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వస్తారు. 1,00,000 పైచీలకు వస్తారనేటువంటి అంచనాతో ఉన్నారు. ఎక్కడైనా రాజకీయాలంటే ప్రజలకు కావాల్సిన ఏవైతే పథకాలు ఉంటాయో పథకాలను వివరించాలి, కానీ వ్యక్తిగత విమర్శలకు కూడా దారి తీస్తున్నది రాజకీయాల్లో. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో ఎమ్మెల్యేగా? అంటే వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తారంటే వారికి గ్రౌండ్ రియాలిటీ తెలిసిన తర్వాత, ఓడిపోతాం అనేటువంటిది అర్థమైన తర్వాత ఏం చేయాలనో అర్థం కాక నోరుకు పని చెప్తారు. నోరుకు పని చెప్తుండంటేనే వాడి చేత కావట్లేదు, వాడి చెవ వచ్చింది, వాడు గ్రౌండ్లో లేదు, ఓడిపోతుండే అనేటువంటిది ప్రజలు భావిస్తారు. ప్రజలే మాట్లాడుకుంటారు. ఇంకా ఎట్లా మీకు ప్రధానంగా కూడా ఎవరు పోటీ అనుకుంటున్నారు ఇక్కడ భువనగిరి పార్లమెంట్ పరిధిలో? మా నియోజకవర్గాల మధ్య మాకే పోటీ, ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకురావాలనేటువంటి దాని మీద ఒకరికొకరం పోటీ పడుతూ ఉన్నాం. మాకు మధ్యనే మెజార్టీ కోసం పోటీ తప్ప బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి దరిదాపులో కూడా లేదు. వాళ్ళు డిపాజిట్లు కూడా గల్లంత పరిస్థితి గ్రౌండ్లో ఉన్నది.
ఇది మొత్తానికి మరికొద్ది సేపట్లో ఇక్కడ రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా చేశామని చెప్పుకొస్తున్నారు. మరోవైపు పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా కూడా మా అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడం కోసం పని చేస్తామని చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యేలు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్.